కోటేశ్వరరావు గారు, ఏంటి ప్రభుత్వం ఏదో మొండిగా వ్యవహరిస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు ఈ రోజు ఏదైతే కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా, లేక వీళ్ళు ఏదైనా గొంతెమ్మ కోరికలు కొడుతున్నారు అనుకోవచ్చా? కార్మికుల పట్ల మొండిగా వ్యవహరిస్తూ ఉంది, ప్రయాణికుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ ఉంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఈ ప్రజా రవాణా వ్యవస్థలు సమ్మెలోకి వెళ్తే ఏ విధంగా జనం ఇబ్బంది పడతారో మరి కాంగ్రెస్ నాయకులకు తెలీదా అంటే అన్నీ తెలుసు. తెలిసినా కానీ బాధ్యతారహితంగా కార్మికుల మీద రెచ్చగొట్టడానికి, జనాన్ని రెచ్చగొట్టడానికి, అయ్యో జనం ఇబ్బంది పడతారు జనం, ఆ జనం మరి వచ్చి వీధుల్లోకి వచ్చి ఆర్టీసీ కార్మికులు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించడానికి ఆ జనం కూడా వీధుల్లోకి రావాలి కదా, ఎందుకు రావట్లేదు? అందుకని అది ఎప్పుడు ఆ సమస్య ఉంటుంది, బలహీనత ఉంటుంది. ఆ పేరుతోటి బ్లాక్మెయిల్ చేసి కార్మికుల్ని అణచివేయాలని చూస్తే అది కుదిరేది కాదు. రెండోది, బీఆర్ఎస్ రెచ్చగొడుతుందని. బీఆర్ఎస్ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో, 53 రోజుల పాటు వాళ్ళని సమ్మె చేసి వాళ్ళ యూనియన్లు రద్దు చేసి వాళ్ళ డిమాండ్లన్నింటినీ ఎంత నిరంకుశంగా, బహుశా నేను అనుకుంటున్న నైజాం నవాబు పాలనలో కూడా అంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. యూనియన్లు అప్పుడు ఉన్నాయి, కానీ కేసీఆర్ పాలనలో రద్దు చేశారు. ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి వాళ్ళు సరే ఇవాళ మద్దతు ప్రకటించవచ్చు, జనం కూడా తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ నాయకుల్ని లేకపోతే బీఆర్ఎస్ నాయకత్వాన్ని కార్మికులు, ఆర్టీసీ కార్మికులు ఎప్పటికీ మర్చిపోరు. వాళ్ళు చేసినటువంటి ద్రోహం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి దమనకాండ కావచ్చు, కార్మిక వ్యతిరేకమైనటువంటి ఆ టైంలో చనిపోయారు అనుకుంటా కూడా కోటేశ్వరరావు గారు. నా సమ్మె టైంలో కొందరు చనిపోయారు అనుకుంటా. కమలాకర్ గారు కదా, 33 మంది చనిపోయారండి ఆర్టీసీ ఉద్యోగులు. అవునవును, 33 మంది పెట్రోల్ హ్యాంగింగ్ చేసుకున్నారు. అందుకని అలాంటి దుర్మార్గమైనటువంటి వైఖరిని మర్చిపోయి వాళ్ళు ఏదో రెచ్చిపోయి సమ్మె చేశారనేటువంటిది నిజంగా కార్మికులను అవమానించడం. ఎవరైనా ఏ కార్మికులు ఎవరైనా రెచ్చగొడితే రెచ్చిపోరు, వాళ్ళకి అవసరం అయితేనే వస్తారు. మరి బీఆర్ఎస్ హయాంలో ఎవరు రెచ్చగొట్టారు? ఆ రోజు ఎవరేం రెచ్చగొట్టలేదు కదా. మనం అందరం చర్చలు చేశాం కదా కార్మికులకు మద్దతుగా. అవును. ఇంకోటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ కార్మికుల డిమాండ్లో ఒకటి, వాళ్ళ పొదుపు చేసుకున్నటువంటి వాళ్ళ కోఆపరేటివ్ సొమ్ముని మేము అన్ని లక్షల కోట్లు పెట్టి ఆ ప్రాజెక్ట్ కట్టాం, ఈ ప్రాజెక్ట్ కట్టామని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముని మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కొట్టేసిందండి. ప్రభుత్వ పథకాలకు వాడుకొని వీళ్ళు ఏదన్నా అప్పుల కోసం దరఖాస్తు చేస్తే అప్పులు తీసుకోలేనటువంటి పరిస్థితిని సృష్టించింది. అది కూడా ఒక డిమాండ్. దాన్ని కూడా మొత్తంగా ఇప్పుడు చెల్లించాలి కార్మికులకు అవసరమైన. కోటేశ్వర గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే కోటేశ్వర గారు, ఇప్పుడు సరే ఈ 2 రోజులుగా వీళ్ళు సమ్మె చేస్తున్నారు, ఒకవైపు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సో వీళ్ళని పిలిపించి, కార్మికులను పిలిపించి ఏదో మాట్లాడాల్సింది పోయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం అంట. ఇది ఎందుకంటే వీళ్ళు సరే చేస్తే చేయనని చెప్పేసి వేరే డ్రైవర్లను పెట్టి వేరే ఇదంతా బట్టి చూస్తే ఏమనిపిస్తుంది, ఇది అంటే కావాలని చేస్తుంది అనుకోవాలి. ఎట్లా ప్రభుత్వం అంటే వీళ్ళ సమ్మెను రెచ్చగొట్టే వ్యవహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతోటి గతంలో కూడా ఇట్లాంటి కథలన్నీ చాలా చూసాం. మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తే మంత్రులు వచ్చి, ఎమ్మెల్యేలు వచ్చి, లేకపోతే చీపుర్లు పట్టుకొని ఇట్లాంటి షో చేసినవన్నీ అనేక షోలు చూసాం మనం. అందుకని అలాంటి ఇవన్నీ కూడా చౌకబారు ఎత్తుగాళ్ళు. ఎవడైనా ఏ కార్మికుడైనా సమ్మెకు దిగాడు అంటే కడుపు మండితేనే, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతారు తప్ప సమ్మె చేయడం కార్మికులకి ఏమో సరదా ఏం కాదు, అదేం ఎక్స్కర్షన్ సమ్మె చేయడం కాదు. అందుకని ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తా ఉంది. కానీ కోటేశ్వరరావు గారు, ఇక్కడ ఒక పాయింట్ కోటేశ్వరరావు గారు, ఈరోజు వీళ్ళ 32 డిమాండ్లు ఏదైతే ఉందో, ఈ 32 డిమాండ్లు ఏమీ మేము పరిష్కరించామని చెప్పేసి ప్రభుత్వం చెప్పట్లేదు కదా. దాదాపు 29 డిమాండ్లకు సానుకూలంగా ఉంది కదా. ఇక్కడ వీళ్ళు కూడా కార్మికులు కూడా కాదండి, అసలైనట్టు ఇవన్నీ వాస్తవం కాదు, అవాస్తవం. ఇప్పుడు మన కమలాకర్ గారు చెప్పినట్టుగా ఏమేమి పరిష్కరించాము, ఏమి అంగీకరించాము చెప్పమనండి. పొన్నం ప్రభాకరే మొన్న మంత్రి అన్నారు. మంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇదిగో మేము ఈ డిమాండ్లను ఒప్పుకున్నాము, ఇంకా ఈ డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి అని చెప్పేసి చెప్పమనండి బయటకు బహిరంగంగా.
అది లేదు, ఆ చిత్తశుద్ధి లేదు, ఆ నిజాయితీ కూడా లేదు. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్లాంటి టాక్టిక్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మెలను ఎన్ని అణిచివేసిందో చూసాము. అదేవిధంగా బీఆర్ఎస్ ఎన్ని సమ్మెలను అణిచివేసిందో చూసాము. మనం ఉత్తరప్రదేశ్ లో, హర్యానాలో కనీస వేతనాల పెంపుదల కోసం కార్మికులు అక్కడ ఎవరుంది? బీజేపీ ప్రభుత్వం ఉంది. ఢిల్లీలోను, ఉత్తరప్రదేశ్ లోను, హర్యానాలోను వాళ్ళ బండారం కూడా చూసాం కదా మనం. అందుకని ఎవరు అధికారంలో ఉన్నా, ఇలాంటి పార్టీలు ఎవరు అధికారంలో ఉన్నా కార్మికుల పట్ల, సామాన్యుల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేటువంటి వాళ్ళు. ఇదంతా ప్రైవేటీకరణకి, ఈ ప్రైవేటీకరణకి బీఆర్ఎస్ హయాంలోనే దారులు పడ్డాయి. బీఆర్ఎస్ హయాంలోనే దీనికి పునాదులు పడ్డాయి. అంతకుముందు కాంగ్రెస్, అంతకుముందు తెలుగుదేశం తలా పాపం తలా పిడికరు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా చేసింది ఇదే. ఆర్టీసీని ముక్కలు చేసేసి, మొత్తం దాన్ని చేసేసి ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తెలుగుదేశం, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏ పార్టీ తక్కువ కాదు. ఇవాళ వీళ్ళు బుడిబుడి రాగాలు తీయొచ్చు, కార్మికుల పట్ల ఏదో సానుభూతి, కడవల కొద్ది కన్నీరు, మొసలి కన్నీరు కార్చొచ్చు, కానీ వీళ్ళ అసలు ఉద్దేశం అదే. అందుకని ఖచ్చితంగా ఎక్కడొక్కడ ప్రతిఘటన రావాలి. అటువంటి ప్రతిఘటన అనేటువంటిది ఇవాళ తెలంగాణలో వచ్చింది. ఇది ఈ సమ్మె విజయవంతం అవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేటువంటిది అది వేరే అంశం. కానీ దీని తర్వాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు. ఓకే, కమలాకర్ ఎప్పటి నుంచో రావాల్సినవి ఉన్నాయి కదా. ఒక దారుణం ఏంటంటే ఇంతవరకు ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక్క డిఏ ఇవ్వలేదండి. ఇప్పటి వరకు ఇచ్చినవన్నీ బీఆర్ఎస్ పెద్దలు వదిలేసిపోయినాయే. తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డిఏ ఇవ్వలేదు. పిఆర్సీ గురించి మాట్లాడరు, ఏం మాట్లాడరు. గుండ్రాయిలాగా మౌనంగా ఉంటే సమ్మె ఎప్పుడు ఇచ్చారంటే 40 రోజులకు ముందు ఇచ్చారు సమ్మె. ఏం గుడ్డి గుర్రాలకు పళ్ళు నవ్వుతున్నారు అధికార యంత్రాంగం, మంత్రులు, ముఖ్యమంత్రి గాని గట్టిగా మాట్లాడాల్సి వస్తా ఉంది. ఏం చేస్తున్నారు? నిజానికి బాధ్యత ఉందా వీళ్ళకి? లక్షలాది మంది, కోట్లాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడతారే గ్రామాల నుంచి లేకపోతే పట్టణంలో అనేటువంటి సామాజిక స్పృహ కానీ లేకపోతే కనీస బాధ్యత కానీ ఉందా?